చేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే డిస్టరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పనికిరాని బ్రాండ్స్ అధ్యక్ష 29 బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం. ఇవాళ మొత్తం 350 బ్రాండ్స్ దగ్గర 300 పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం. ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకున్నది దాదాపు 99,000 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద అని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసిన జరిగింది అధ్యక్ష. సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మైను, శాండ్, ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేశారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు, ఆరోగ్యం నష్టపోయారు. ఇవాళ దాని మీద సీరియస్ గా మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష.